గోవిందాయ నమః. నేను మీ సాయి తేజ. మనందరికీ తెలుసు, కృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది బృందావనంలో, కానీ ఆయన రాజు ద్వారకాకి. ఇది ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యదువంశం అంటే కృష్ణుడు పుట్టిన వంశం. దానికి క్యాపిటల్ సిటీ మథుర అన్నమాట. మథురాకి రాజు ఉగ్రశ్రేణుడు. ఆయన ఒక్క కుమారుడే కంసుడు. కంసుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి అయిన ఉగ్రశ్రేణుడి దగ్గర నుంచి బలవంతంగా రాజ్యాన్ని గుంజుకొని తను పరిపాలిస్తూ ఉంటాడు. కంసుడి యొక్క చెల్లెలు దేవకి వసుదేవులకి పెళ్లి అవుతుంది అనమాట. ఆ పెళ్లిలో ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమనంటే వీళ్ళిద్దరికి కలగబోయే 8వ సంతానం వల్ల కంసుడికి మరణం సంభవిస్తుంది అని. సో దీనికి భయపడ్డ కంసుడు దేవకి వసుదేవులను జైల్లో పెట్టి వాళ్ళకి పుట్టిన 7 మంది సంతానాన్ని చంపేస్తాడు. తర్వాత 8వ సంతానంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తాడు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొని యమునా నదిని దాటి యమునా నది అవతల ఉన్న గోకులానికి వెళ్ళి అక్కడ గోకులానికి హెడ్ అయిన నందుడు ఇంకా యశోదాల దగ్గర శ్రీకృష్ణుని వదిలిపెట్టి అప్పుడే వాళ్ళకి పుట్టిన అమ్మాయిని తీసుకొని మళ్ళీ జైలుకి వస్తాడు. అప్పుడు కంసుడు వీళ్ళకి పుట్టిన సంతానం అమ్మాయి అనుకొని అమ్మాయిని చంపేయడానికి గాల్లో విసిరేస్తాడు. ఆ గాల్లోకి విసిరేసినప్పుడు అమ్మాయి గాల్లోనే మాయమై మళ్ళీ ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమనంటే ఆల్రెడీ నీ మరణానికి కారణమయ్యేవాడు పుట్టాడని. సో శ్రీకృష్ణ పరమాత్మ గోకులం, బృందావన్, నందగాం ఇవన్నీ తిరుగుతూ పెరుగుతారు అనమాట. తర్వాత మళ్ళీ ఆయన మథురాకు వచ్చి కంసుని సంహరించి దేవకి వసుదేవులని జైల్లో నుంచి విడిపించి మళ్ళీ ఆ రాజ్యాన్ని ఉగ్రశ్రేణుడికి అప్పగిస్తాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ద్వారకా నిర్మించాల్సి వచ్చింది, ఎందుకు ద్వారకాకి వెళ్లాల్సి వచ్చిందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.